వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు డిఎస్సికి యూజ్ అయ్యే విధంగా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్య అనేది ఆప్షన్ 1 అక్షరాస్యత, ఆప్షన్ 2 జ్ఞానం, ఆప్షన్ 3 సిద్ధాంతీకరణ, ఆప్షన్ 4 జీవిత పర్యంత ప్రక్రియ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వచ్చేసి పాఠశాలల్లో పిల్లల హాజరు నమోదు గ్రామీణ స్త్రీల సాధికారతకు దోహదపడిన పథకం. ఆప్షన్ 1 మధ్యాహ్న భోజన పథకం, ఆప్షన్ 2 సాక్షర భారత్, ఆప్షన్ 3 జనని సురక్ష, ఆప్షన్ 4 ఉపాధి హామీ పథకం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య ప్రణాళికలో ఏఎస్యుడిడబ్ల్యూను ప్రతిపాదించింది. ఆప్షన్ 1 ఆదిశేషయ్య కమిషన్, ఆప్షన్ 2 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977, ఆప్షన్ 3 కొఠారి కమిషన్, ఆప్షన్ 4 సెకండరీ విద్యా కమిషన్ 1952-53. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విద్యలో ప్రధాన అవరోధంగా హార్టర్ కమిటీ 1929 గుర్తించింది. ఆప్షన్ 1 వ్యయార్హ నిలుపుదల, ఆప్షన్ 2 తాగునీరు సౌకర్యం లేకపోవడం, ఆప్షన్ 3 మరుగుదొడ్ల కొరత, ఆప్షన్ 4 పాఠశాల భవన కొరత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నియమావళి ప్రకారం ఆటంకం లేని పరిసరాలను కల్పించడానికి ప్రతి పాఠశాలలో వీళ్ళ కోసం ర్యాంపు ఉండాలి. ఆప్షన్ 1 గ్రామీణ విద్యార్థులు, ఆప్షన్ 2 మొదటితరం అభ్యాసకులు, ఆప్షన్ 3 బలహీన వర్గం, ఆప్షన్ 4 ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ వృత్తి పారత్యం అంటే. ఆప్షన్ 1 అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలి, ఆప్షన్ 2 వేతనాలు పొందడానికి బోధించడం, ఆప్షన్ 2 నియమావళి అనుకూలంగా నడుచుకోవడం, ఆప్షన్ 4 అన్ని. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో ప్రపంచీకరణ మొదలైన సంవత్సరం. ఆప్షన్ 1 1991, ఆప్షన్ 2 1992, ఆప్షన్ 3 1993, ఆప్షన్ 4 1994. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సాక్షర భారత్ 2009 దేనికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆప్షన్ 1 స్త్రీ విద్య కోసం ప్రత్యేక శ్రద్ధతో కూడిన వయోజన అక్షరాస్యత, ఆప్షన్ 2 అందరికీ విద్య, ఆప్షన్ 3 నిర్బంధ విద్య, ఆప్షన్ 4 ప్రత్యేక పిల్లలకు విద్య. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, వివరాలు అనేవి దేనికి చెందిన విద్యా సంస్థలు, విహారాలు. ఆప్షన్ 1 జైన మతం, ఆప్షన్ 2 వేద అభ్యసనం, ఆప్షన్ 3 హిందూ మతం, ఆప్షన్ 4 బౌద్ధ అభ్యసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతికి సంబంధించి విద్యా పాత్ర. ఆప్షన్ 1 ఆధునికీకరణ, ఆప్షన్ 2 వృద్ధి, ఆప్షన్ 3 పరీక్షించుట, ఆప్షన్ 4 పరీక్షించుట వృద్ధి చేయడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగపు నాటి మక్తబులు అనే విద్యా సంస్థలు దేనికి సంబంధించినవి. ఆప్షన్ 1 ముస్లిం పిల్లలకు ఎలిమెంటరీ విద్య, ఆప్షన్ 2 హిందూ పిల్లలకు చెందినవి, ఆప్షన్ 3 జైన మతానికి చెందినవి, ఆప్షన్ 4 బౌద్ధ మతానికి చెందినవి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి అని పేర్కొంది. ఆప్షన్ 1 భారత రాజ్యాంగం, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 3 కొఠారి కమిషన్, ఆప్షన్ 4 NCF 2005. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏపీలో వృత్తిపూర్వ ఉపాధ్యాయ విద్యా సంస్థ కానిది. ఇక్కడ క్రింది వానిలో వృత్తిపూర్వ ఉపాధ్యాయ విద్యా సంస్థ కానిది. ఆప్షన్ 1 NCERT, ఆప్షన్ 2 IASE, ఆప్షన్ 3
NCTE. ఆప్షన్ 4 డైట్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. విద్య ప్రస్తుతం ఈ జాబితాలో ఉంది. ఆప్షన్ 1 ఉమ్మడి, ఆప్షన్ 2 స్థానిక, ఆప్షన్ 3 రాష్ట్ర, ఆప్షన్ 4 కేంద్ర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 10/3/2009, ఆప్షన్ 2 1/3/2009, ఆప్షన్ 3 1/5/2010, ఆప్షన్ 4 1/4/2010. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ప్లస్ కరికులం ఎవరికి ఉద్దేశించినది? ఆప్షన్ 1 ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, ఆప్షన్ 2 +2 పిల్లలు, ఆప్షన్ 3 పనిచేసే పిల్లలు, ఆప్షన్ 4 హై స్కూల్ పిల్లలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. సుస్థిరాభివృద్ధి లక్ష్యం. ఆప్షన్ 1 వనరుల అభిలషణీయ వినియోగం, ఆప్షన్ 2 వనరుల సమీకరణ, ఆప్షన్ 3 వనరుల పరిరక్షణ, ఆప్షన్ 4 అన్ని. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. డిస్ఫేసియా దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 పఠన వైకల్యం, ఆప్షన్ 2 లేఖన వైకల్యం, ఆప్షన్ 3 భాషణ వైకల్యం, ఆప్షన్ 4 అంకగణిత వైకల్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. NCF 2005ను రూపొందించింది. ఆప్షన్ 1 CABE, ఆప్షన్ 2 CBSE, ఆప్షన్ 3 NCERT, ఆప్షన్ 4 NCTE. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 3Rలు సూచించేవి. ఆప్షన్ 1 రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్, ఆప్షన్ 2 రీడింగ్, రిమెంబరింగ్, రికగ్నైజింగ్, ఆప్షన్ 3 రీడింగ్, రైటింగ్, రీసెర్చింగ్, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. భారం లేని చదువు దేని శీర్షిక? ఆప్షన్ 1 యశ్పాల్ నివేదిక, ఆప్షన్ 2 కొఠారి నివేదిక, ఆప్షన్ 3 రామ్మూర్తి కమిషన్, ఆప్షన్ 4 ప్రపంచ అభ్యసన సదస్సు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.